వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పప్పు వండామంటే ఆమ్లెట్ కావాలి, రోటి పచ్చడి చేసామంటే ఆమ్లెట్ కావాలి, ఏ కర్రీ లేదా సింపుల్గా వేసుకునే ఆమ్లెట్ చూద్దాం అని అనుకుంటూ ఉంటాం కదా. ఈరోజు సింపుల్ అండ్ ఫ్లఫీ ఆమ్లెట్ని చూద్దాం. చాలా ఈజీ అండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి 4 ఎగ్స్ని బ్రేక్ చేసి వేసుకోండి. ఈరోజు చెప్పే ఆమ్లెట్ ఎవరైనా కూడా చాలా అంటే చాలా ఈజీగా వేసుకోవచ్చండి. అలాగే ఈరోజు వేసుకునే ఆమ్లెట్లో కారం ఏం వేయట్లేదండి, పిల్లలు కూడా హ్యాపీగా తినొచ్చు. ఇంక ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకున్న తర్వాత మీ దగ్గర ఇలాంటి బ్లెండర్ ఉన్నట్టయితే ఇది వాడుకోండి, లేదు అంటే విస్కర్ తోటైనా కూడా మనం ఇలా బ్లెండ్ చేసుకోవచ్చు. ఇది బాగా ఫ్లఫీగా అయ్యేంత వరకు కూడా ఒక 8 నుంచి 10 నిమిషాల వరకు టైం పడుతుంది. ఇలా చక్కగా నురగలాగా రావాలన్నమాట. అప్పటి వరకు కూడా మనం ఇలా విస్క్ చేసుకుంటూనే ఉండాలి. చూసారు కదా, మనం ఎగ్ తీసుకున్నప్పుడు ఎల్లో కలర్లో ఉంది, ఇప్పుడు క్రీమ్ కలర్లోకి టర్న్ అవుతుంది. ఇలా అయ్యేంత వరకు కూడా మనం విస్కర్తో కానీ లేకపోతే ఇలా బ్లెండర్ ఉంటే కనుక బ్లెండర్తో కానీ బ్లెండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇంత గట్టిగా అయ్యింది అనుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి 1 స్పూన్ ఆయిల్ వేసి ఫస్ట్ ప్యాన్ అంతా కూడా అప్లై చేయండి. తర్వాత మళ్ళీ 2 to 3 టేబుల్ స్పూన్ మన ఇష్టానికి తగ్గట్టుగా ఆయిల్ వేసుకోండి. ఆమ్లెట్కి ఎప్పుడు కూడా ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. ఆయిల్ కొంచెం వేడిగా అయింది అనుకున్నాక మనం విస్క్ చేసుకున్న ఆమ్లెట్ మిక్చర్ ఉంది కదా, అది ఇందులోకి వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మంచి కలర్ వచ్చేంత వరకు కాలనివ్వండి. ఇది త్వరగానే ఫ్రై అయిపోతుంది. దగ్గరే ఉండి చూసారు కదా, ఇలా అంచుల నుంచి కొంచెం కలర్ మారుతుంది అనుకున్నప్పుడు రెండో వైపు టర్న్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీకు కావాలి అనుకుంటే ఇలానే సర్వ్ చేసుకోవచ్చండి, లేదు పూర్తిగా ఉడకాలి అనుకుంటే కనుక రెండో వైపు తిప్పుకుంటే సరిపోతుంది. అలాగే మీకు కారం కానీ స్పైసెస్ కానీ ఏమన్నా వేసుకోవాలి అనుకుంటే ఈ స్టేజ్లో మీరు వేసుకొని రెండో వైపు టర్న్ చేసుకోండి. పెద్దవాళ్ళు అయితే కొంచెం కారం తినగలిగే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఈ టైంలో వేసుకోవచ్చు. చూసారు కదా ఎంత మంచి కలర్ వచ్చిందో. ఇంక ఇప్పుడు స్లోగా టర్న్ చేసుకోండి. స్లోగా టర్న్ చేసుకునేటప్పటికి కొంచెం ఆ ఫ్లఫీనెస్ అనేది తగ్గుతుంది, అయినా కూడా పర్వాలేదు. తినేటప్పటికి మన మామూలు ఆమ్లెట్ కన్నా కూడా ఫ్లఫీగానే ఉంటుంది. ఇంక పైన కొంచెం బటర్ అప్లై చేసాము అంటే ఇంక ఇందులోకి వేరే ఏం వేసుకునే అవసరం ఉండదు. టేస్టీ అండ్ ఫ్లఫీ ఆమ్లెట్ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు సైతం వేసుకోగలిగే ఆమ్లెట్ అండి. ఒక్కసారి టేస్ట్ చేయండి, చాలా అంటే చాలా బాగుంది. అదండి వాళ్ళకి రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, కొత్త వారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.